ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైపోయినట్టుగా తెలుస్తోంది. ఎట్ ద సేమ్ టైం విద్యుత్ కొనుగోళ్లకి సంబంధించి కేసీఆర్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, నోటీసులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా వార్తలు అందుతున్నాయి. అయితే కేటీఆర్ మాత్రం అరెస్టుకు సిద్ధమైపోయిన నేపథ్యంలో కేసీఆర్ అమెరికాకు వెళ్ళిపోవాలనే ప్లాన్లో ఉన్నారా? ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఈ రెండు కేసుల్ని ఎలా చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గారు. నమస్కారం. సో ఆర్ యు రెడీ? వెయిట్ చేస్తూ ఉన్నారా? ఇద్దరు అరెస్టులు అవుతాయి, ఒకేసారి పార్టీకి పెద్ద జలక్ రాబోతోంది అనేది ప్రిపేర్డ్గా ఉన్నారా మీరు? అంటే జలక్ అని కాదు కవిత, నిజానికి ఇప్పుడు మూర్ఖ రాజు రాజ్యాన్ని వెళ్తే ఎట్లుంటుందో, మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే అది జరుగుతోంది రాష్ట్రంలో. సరే, వాళ్ళు అరెస్ట్ చేస్తారా చెయ్యరా దాని మీద మా చర్చ లేదు. నిజానికి మాకు ఉన్న చర్చ ఏంటంటే, 14 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళం, 14 సంవత్సరాలు ఎందుకు తెలంగాణ కావాలో ప్రజలకు బలంగా చెప్పినటువంటి వాళ్ళం, 50 ఏళ్ళు తెలంగాణకు ఎందుకు అన్యాయం జరిగిందో 14 సంవత్సరాలు ప్రజలకు వివరించి తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన భూమిక పోషించిన వాళ్ళం. తర్వాత ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు అద్భుతమైనటువంటి పరిపాలన అంది. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నట్టుగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ని కూడా పెంచుకున్నటువంటి వాళ్ళం. దేశంలోనే నెంబర్ 1గా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. ఇటువంటి రాష్ట్రాన్ని, అద్భుతమైనటువంటి పురోగతి సాధిస్తున్న రాష్ట్రాన్ని చివరికి డిజాస్టర్ వైపు ఈయన తీసుకుపోతుండని బాధ కంటే ఈ అరెస్టులు, ఈ జైళ్ళు, వీటి మీద మా చర్చ లేదు. బాధ అంతా ఏంటంటే, మళ్ళీ ఎట్లాగో వీళ్ళు ఉండరు, అస్తవ్యస్తం ఈ రాష్ట్రాన్ని చేసి ప్రజల్ని మొత్తం అధోగతి చేసి మళ్ళీ చిప్పచేతికిస్తారేమో అనేటువంటి ఒక భయం ఉంది తప్ప ఈ కేసులతో ఏమవుతుంది? కేసులు ఎవరు పోలేదు. ఇది దేశంలో ఉన్నటువంటి గాంధీ లాంటి వాళ్ళు కూడా జైలుకు పోయినారు స్వాతంత్ర ఉద్యమంలో. అనేక మంది ఎటువంటి కారణం లేకుండా ఇవాళ ఈ దేశంలో ఈడీ కేసులలో చాలామంది కూడా అసలు సంబంధం లేనటువంటి వాళ్ళని కూడా పంపిస్తూ ఉన్నారు. అంతేందుకు ఎవరైతే కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఉన్నాడో వాళ్ళ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి మీద కూడా కేసు ఉన్నది. సరే, ఆమె ఎప్పుడు జైలు వేస్తారో ఏమో మాకు తెలియదు. అది కానీ ఇది కాదు. నిజానికి వాళ్ళు జరగాల్సిన చర్చ, ఈ పెట్టాల్సిన దృష్టి అభివృద్ధి మీద పెట్టకుండా, పెట్టాల్సిన దృష్టి తను ఢిల్లీకి వెళ్ళి తీసుకురావాల్సినటువంటి నిధుల మీద పెట్టకుండా, పెట్టే దృష్టి అంతా కూడా మా మీద కేసులు పెట్టడం మీద, లేదు ఇక్కడి నుంచి నిధులు తీసుకుపోయి ఢిల్లీకి అప్పచెప్పడం మీద, ఈ రెండింటి మీద ఉంటే తెలంగాణ ఎటుపోతుంది? ఇప్పుడు మీరు ఇంత కన్సర్న్ అనేది చూపిస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఒక అద్భుతమైనటువంటి పాలన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పినప్పటికీ ఈరోజు అసెంబ్లీ సెషన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లెక్కలన్నీ వివరించారు. మీరే అప్పుల గతి చేశారు, అధోగతి పాలు చేశారు, మీరు చిప్ప చేతికి ఇచ్చారు, ఇచ్చే పరిస్థితి ఎదురుగాబోతోంది మీరంటున్నారు. ఇప్పటిదాకా చూపించినటువంటి లెక్కలు కావచ్చు, విద్యుత్ కొనుగోళ్లు కావచ్చు, ఫార్ములా ఈ రేసింగ్లో అవకతవకలు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా లెక్కలన్నీ ముందు పెడుతున్నారు కదా. అవన్నీ నిజం కాదంటారా? ఈ సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత? 1,00,000 కోట్లు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన, ముఖ్యంగా ఆ ప్రభుత్వం చేసిన అప్పు 4,25,000 కోట్లు అయితే, సరే వాళ్ళు ఇష్టం వచ్చిన లెక్కలు 6 లక్షలు చెప్తారు, కానీ ఆన్ పేపర్ ఉన్నట్టుంది 4,25,000 కోట్లు. ఈ దేశానికి అప్పు ఎంత ఉంది అసలు? 100,25,00,000 ఉంది దేశానికి అప్పు. ఈ దేశానికి అప్పు ఉన్నది. వీళ్ళు అధికారంలోకి రాగానే 1,00,000 కోట్లు అప్పు చేసినారు. మేము 10 సంవత్సరాల కాలంలో 4,25,000 కోట్లు చేసినాము. అసలు అప్పు లేకుండా ప్రపంచంలో ఏ దేశం ఉన్నదా? అప్పు లేకుండా అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయా? అమెరికా లాంటి దేశం మనకంటే దాదాపు 10-12 రెట్లు ఈ దేశం అప్పు కంటే ఎక్కువ రెట్లు అప్పు ఉన్నది. అసలు అప్పు కోసం మాట్లాడేవాడు అజ్ఞాని. అప్పు ఎవరికి పుడుతుంది అని అంటే, తిరిగి ఇచ్చేవాడికే అప్పు పుడుతుంది. రిటర్న్ ఉండే కెపాసిటీ ఉన్నవాడికి అప్పు పుడుతుంది. మనం బ్యాంక్ లోన్కి పోతే కూడా మన ఐటీ రిటర్న్స్ ఇవన్నీ సరిగ్గా ఉంటే మాత్రమే అప్పు పుడుతుంది. నువ్వు రిటర్న్ ఇవ్వగలుగుతావు అన్నప్పుడే అప్పిస్తాడు తప్ప ఇష్టం వచ్చినట్టు ఇవ్వడు. మరి అలా అనుకుంటే ఈ లెక్కను చూస్తే సంవత్సర కాలంలోనే 1,00,000 కోట్ల అప్పు అంటే వీళ్ళు రిటర్న్ ఇస్తారన్న నమ్మకం ఉందా లేదా వాళ్ళకి? అప్పటికంటే మేము అందుకే దాని మీద డిస్ప్యూట్ చేయడం లేదు కవిత. మేము ప్రోగ్రెసివ్గా ఉండేవాళ్ళం. అప్పు లేకుండా రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం కాదు అని బలంగా నమ్మేవాళ్ళం. రిటర్న్ అంటే చేసే ఇన్వెస్ట్మెంటు
రిటర్న్కు స్కోప్ ఉండాలి, అది ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండాలి, అది ఖర్చు లాగా ఉండొద్దు. మేమేమనుకుంటున్నాం, మేము చేసినంతా కూడా 10 సంవత్సరాల కాలంలో నీటి మీద పెట్టినా, అది ప్రాజెక్టులు కట్టినా, కరెంటు పెట్టినా, అది ఉత్పత్తికి సంబంధించినటువంటిది, అది ఇన్వెస్ట్మెంటే, అది పెట్టుబడి అంటా నేను. పెట్టుబడిగా చూడకుండా నువ్వు ఖర్చుగా చూసే తప్పు చేస్తావు, నువ్వు ఖర్చు కాదు. ఆనాడు పెట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పవర్ కావచ్చు, ఈ రెండు కూడా పెట్టుబడులుగా, సో వీటిలోనే మేజర్గా అయినటువంటిది. కాబట్టి 4,25,000 కోట్ల అప్పు అని ఏదైతే చెప్తున్నాడో, ఆ అప్పే కాదు ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న సంపదకి ఇచ్చే రిటర్న్ ఉన్న కెపాసిటీ ఉన్న మనకు. అసలు ఇంకోటి, మనం అనేక సార్లు మాట్లాడుకుంటున్నటువంటి అంశం పదే మరి అజ్ఞానంతో మాట్లాడతారా వీళ్ళు, లేదు పొలిటికల్గా ఒక మాట చెప్పిందే 10 సార్లు చెప్పడం ద్వారా అది నిజమని ప్రజలు నమ్మాలనుకుంటారా తెలియదు. కానీ ఎఫ్ఆర్బిఎంకు లోబడకుంటే డెఫినెట్గా అప్పులు ఇవ్వరు. ఎఫ్ఆర్బిఎంకు లోబడి మాత్రమే అప్పులు తీసుకుంటా ఉన్నాము. ఇవాళ బహుశా మా ఎమ్మెల్యేల మొదటి క్వశ్చన్ అదే ఉందనుకుంటాను అసెంబ్లీలో, ఎఫ్ఆర్బిఎంకి సంబంధించినటువంటి పరిమితికి సంబంధించి. కాబట్టి అప్పులు అనేటువంటి వాటిని బూచిగా చూపించి, అప్పులు అనేటువంటి దాన్ని ఏంది ప్రామాణికంగా చూపించి మమ్మల్ని బద్నాం చేయాలని ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజల అనుభవంలో ఉన్నటువంటి అంశం ఏమిటంటే, మేము ఏం అప్పులు చేసినాం అనే కంటే కూడా వారి ఆర్థిక స్థితిగతులు ఎట్లా మెరుగుపడ్డాయి చూస్తూ ఉన్నారు. వ్యవసాయం ఎట్లా అద్భుతంగా ముందు వరుసలో ఉంది, అభివృద్ధి చెందిందనే దాంట్లో ఆలోచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి యువత కావచ్చు, రైతు కావచ్చు, అందరూ మహిళలు కావచ్చు, వాళ్ళ జేబుల్లో ఎండ్ ఆఫ్ ది డే రూపాయి కనిపిస్తుందా లేదా వాళ్ళు చూసినారే తప్ప, అది దానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు అనేది ఆలోచించారు తప్ప, అప్పు చేసిండ్రు, అప్పు ద్వారా మాకు నష్టమవుతుంది అనేటువంటి మాట ప్రతిసారి ఒక ఫ్యాషన్ మాట ఒకటి ఉంటుంది. నీ మీద నీకు తెలియకుండా 3 లక్షల అప్పు ఉన్నది ఇది రాష్ట్రంలో అని మాట్లాడతాడు. అరే అమెరికాలో ఉన్నవాడి తల మీద కూడా ఉన్నది 10 లక్షల అప్పు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద అప్పు ఉన్నది, తెలంగాణలో ఉన్న వాడి మీద కూడా అప్పు ఉన్నది. ఇప్పుడు అప్పుతో పాటుగా కొనుగోళ్లలో అవకతవకలు, అక్రమాలు, వీటన్నిటికీ సంబంధించి కూడా పెద్ద చర్చ జరుగుతోంది కదా. అందులో ప్రధానంగా విద్యుత్ అంశం. రెప్పపాటు కూడా నేను కరెంటు పోనివ్వను అనే మాట ప్రతిసారి కేసీఆర్ చెప్పేవాళ్ళు. ఎంత ఖర్చు అయినా నేను విద్యుత్ కొంటాను. కొనడంలో బోల్డ్ అంత అవకతవకలు జరిగాయి అనేది జస్టిస్ లోకూర్ కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది. ఇప్పుడు కేసీఆర్ మీద చర్యలు తీసుకోవాలనే ఒక డెసిషన్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది అనేది బహుశా మీకు గుర్తుండాలి. కరెక్ట్గా కరోనా టైంలో అనుకుంటాను, కేసీఆర్ గారు దాదాపు 1.5 గంట పాటు తన ప్రెస్ మీట్ ఉండే ప్రగతి భవన్లో. పవర్ ఎందుకు అవసరము, పవర్ దేనికోసం అవసరము, ఎట్లా కొంటాము, పద్ధతి ఏంది, అసలు పవర్ని ఎందుకు ఫోకస్డ్గా మనం చేయాల్సి వస్తుందని ఆయన చాలా టెక్నికల్గా ఇంజనీర్గా మాట్లాడినాడు. ఒక పొలిటికల్ లీడర్, నేను కూడా ఒక సందర్భంలో వారితో అన్నా నేను, సార్ ఇది ఇంజనీర్స్ టెక్నికల్గా మాట్లాడే వాళ్ళు మీరు మాట్లాడగలుగుతారు అంటే మనకు దాని మీద దృష్టి ఉంది, దాని మీద కన్సర్న్ ఉంది కాబట్టి ఫోకస్ అనేది నేను మాట్లాడిన ప్రభాకర్ అని చెప్పేసి నేను వ్యక్తిగతంగా వారిని అడిగినాను నేను. అయితే మీకు కూడా ప్రత్యక్షంగా చాలా విషయాలు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు ఉన్నటువంటి, అంటే జర్నలిస్ట్గా మీరున్నారు, మనం అందరము ప్రతి దాంట్లో షేర్ చేసుకున్న విషయాలు చాలా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ప్రధానమైనటువంటి సమస్యగా ఆ రోజు భావించి కరెంటు ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో 3 చనిపోతే దాన్ని నిరసనగానే ఇంకా ఈ ప్రభుత్వం ఉంటే తెలంగాణ ఇట్లనే నాశనం అయిపోతుంది, ఈ ప్రభుత్వమే కాదు తెలంగాణ రాకుంటే ఇంకా తెలంగాణ భవిష్యత్తు లేదు అని భావించి కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమం ప్రారంభించిన నాడే చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశము వ్యవసాయము, కరెంటు, నీళ్లు, సరే వీటితో పాటు నిధులు, నియామకాలు అనేటువంటి మాట కూడా చెప్పినాం. ఇవి ప్రధానమైనవి. నిజానికి ఏ దేశమైనటువంటి, ఇంకోటి ముఖ్యంగా మనలాంటి దేశం, వ్యవసాయ ఆధారిత దేశంలో ప్రధానమైనటువంటి ఆధారం మనకు వ్యవసాయమే. కాబట్టి దాని మీద ఫోకస్ లేకుండా నువ్వు నాశనం అయిపోయినటువంటిది ఆర్థికంగా మొత్తం ఖరాబ్ అయిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి శ్రీమంతం చేయాలంటే ఏ ఆధారం అయితే ఉందో దాన్నే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి వ్యవసాయం మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది. వ్యవసాయం మీద దృష్టి పెట్టాలంటే వ్యవసాయానికి కరెంటు కంపల్సరీ లింక్ ఉన్నది. మనకు కాళ్ళడ్డం పెట్టుకుంటే నీళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు. మనం ఎత్తులో ఉన్నాం, 600 మీటర్ల ఎత్తులో ఉన్నాం. ఎక్కడో గోదావరి ఉంటే ఇక్కడ 600 మీటర్ల ఎత్తులో ఉన్నాం. డిఫరెంట్ టెరైన్స్ ఉన్నాయి మొత్తం ఎంటైర్ తెలంగాణలో. ఒక దగ్గర 200 మీటర్లు కావచ్చు, ఒక దగ్గర 400 మీటర్లు. ఎండ్ ఆఫ్ ది డే హయ్యెస్ట్ వచ్చి లిఫ్ట్ లేకుండా, కరెంటు వాడకం లేకుండా ఛాన్స్ లేదు. ఇది ఒక్కటే కాకుండా మీరు 24 గంటల కరెంటు ఇవ్వకుండా, రైతుకు ఫ్రీ కరెంట్ ఇవ్వకుండా వ్యవసాయదారుని ఆర్థికంగా
స్థితిమంతులు చేయలేవు, ఆర్థికంగా ఆదుకోలేవు. వ్యవసాయదారుడు బాగుపడాలంటే అన్ని రకాలు, ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటే ప్రభుత్వం అన్ని రకాల సహకారం చేస్తుంది, భూమి ఇస్తుంది, బ్యాంకు అతను లోన్ ఇస్తాడు, కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, ఉత్పత్తులకు మార్కెటింగ్లో అనేక రకాల అవకాశాలు ఇస్తారు, ఫెసిలిటీస్ ఇస్తారు. కానీ రైతుకి ఇచ్చిన ఫెసిలిటీ అని చెప్పండి. అసలు రైతు తన భూమిని తనే అక్వైర్ చేసుకుంటాడు, తనే కొనుక్కుంటాడా, లేకపోతే తన వంశపారంపర్యంగా వస్తుంది, తనే విత్తనాలు కొనుక్కుంటాడు, తనే ఫర్టిలైజర్ కొనుక్కుంటాడు. భూమిలో నాట్ల నుంచి మొదలుకొని భూమి నుంచి తీసినటువంటి గింజ మార్కెట్లో అమ్ముకొని చేతికి పైసలు వచ్చేదాకా అనుమానంతో బ్రతికేటువంటి రైతు, ఈ దేశానికి ఆధారమైనటువంటి రైతుని ఆదుకునేవాడే లేనటువంటి సందర్భంలో వ్యవసాయం మీద దృష్టి పెట్టి కేసీఆర్ గారు 0 నుంచి స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమాలు 2014 నుండి, అది వ్యవసాయం కావచ్చు, అది కరెంటు కావచ్చు. సో అటువంటి సందర్భంలో ఈ 2 రంగాల మీద పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ని, అది పెట్టుబడిని, అది పెట్టుబడిలాగా చూసినాం కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే మనకు రిజల్ట్స్ అనేవి కనిపించినాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కనిపించింది. మన ప్రాంతాలు, ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాలు తప్పకుండా వ్యవసాయం చుట్టే అన్నీ ఆధారపడి ఉంటాయి. వ్యవసాయం చుట్టే మిగతా అంతా కూడా, వ్యవసాయం బాగుంటేనే ఊర్లో ఉన్నటువంటి జనరల్ కిరాణా షాప్ అయినా బాగుంటాడు, ఊర్లో ఉన్న వృత్తిదారులు బాగుపడతారు, ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి గ్రామాలు కాబట్టి. సో వ్యవసాయం మీద నువ్వు దృష్టి పెట్టకుండా నువ్వు ఎట్లా ఆర్థికంగా స్థితిమంతుని చేస్తావు? కాబట్టి దృష్టి పెట్టినటువంటి వ్యవసాయం, దానికి అనుబంధంగా ఉండాల్సిన, దానికి సపోర్ట్గా నిలవాల్సినటువంటి కరెంటు, దాంట్లో భాగంగానే ₹1 ఎక్కువ కావచ్చు. వీళ్ళు ఎందుకు చేయలేకపోయిన 2014 వరకు సౌత్ గ్రిడ్ కనెక్ట్ ఎందుకు కాలేదు? అనేక సందర్భాల్లో ఉద్యమాల్లో మనం మాట్లాడుకున్నాం. సౌత్ గ్రిడ్ కనెక్ట్ అయితే తెలంగాణ ప్రాంతానికి కరెంట్ వస్తుంది అని చాలా సందర్భం, వాళ్ళు కనీసం కనెక్ట్ చేసేటువంటి కనెక్షన్ రాలేదు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇటు ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సినటువంటి కరెంటు, ఇదే కాకుండా ఎప్పుడైనా ఏదైనా బ్రేక్ చేస్తే ఒరిస్సా నుంచి రావాల్సినటువంటి కరెంటుకు కూడా లింక్ తయారు చేసుకొని పెట్టుకొని, కనురెప్పపాటు కరెంటు పోకుండా వ్యవసాయదారు కరెంటు ఉండాలి. మనం మూమెంట్లో చూసినాం, ఇండస్ట్రియలిస్టులు ఇందిరా పార్క్ కాడికి వచ్చి కరెంటు కావాలని ధర్నా చేసినటువంటి సందర్భాన్ని చూసినాం. 10 సంవత్సరాల కాలంలో ఎందుకో లేదది. ఒక ఇండస్ట్రియలిస్టు తన దృష్టంతా ఉత్పత్తి మీద పెట్టాల్సింది పోయి, తన దృష్టంతా మార్కెట్ మీద పెట్టాల్సింది పెట్టి, ఉత్పత్తి కారణమయ్యే కరెంటు మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితి, అది తిరోగమనమా పురోగమనమా? తిరోగమనం నుంచి పురోగమనం రావాలంటే ఆయనను ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్గా కంఫర్ట్ జోన్లో పెట్టాలి. కరెంటును కూడా ఆనాడు వ్యవసాయదారునికి రాత్రిపూట పోయి కరెంట్ వేసుకొని వస్తే పాములు తేలు కుట్టి చచ్చిపోయినటువంటి రైతాంగం చూసినాం. అటువంటిది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 hours కరెంట్ ఇస్తే అసలు రాత్రిపూట పోయే పరిస్థితి లేదు, ఉత్పత్తి పెరిగింది. మనం చాలా సింపుల్గా చూసుకోవాల్సినది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఉన్నటువంటి మెట్రిక్ టన్స్ ఎన్ని వచ్చినాయి, చివరికి 2024కు ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది అని చూసుకుంటే దాదాపు 4-5 పెరిగింది కదా. 63 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి దాదాపు 1,65,00,000 1,70,00,000 మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి అయింది. ఎట్లయింది? ఆ ఉత్పత్తి తెలంగాణ ప్రజలకు వెల్తీ క్రియేట్ చేసిందా లేదా? ఇదే ఆలోచించకుండా నువ్వు పెట్టుబడి పెట్టినవు, నువ్వు ఎక్కువ కొన్నది నిజమే, అది లేదు కాబట్టి ఆనాడు వెల్తీ ఉంది కదా, నువ్వు పెట్టకపోతే కాదు, నువ్వు ఒక అడుగు వేయకపోతే నీ యొక్క తీరాన్ని నువ్వు ముట్టుకోలేవు, నీ డెస్టినేషన్ చేరుకోలేవు. నువ్వు అడుగేసినవి ఎందుకు అంటే అడుగేయకపోతే కుదరదు. కాబట్టి పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా ఉపయోగంలోకి రావాలి కాబట్టి ఆలోచన చేసినటువంటి సందర్భంలో ఫలితం కూడా కనిపించింది కదా. మళ్ళీ గుర్తు చేస్తున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది కదా. ఆ పెట్టుబడే లేకపోతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అదే 1,25,000 రూపాయలే ఉండేది కదా. అయితే ఇన్ని ఫలితాలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా అక్కడి దాకా వెళ్ళడానికి అనుసరించిన మార్గంలో అవకతవకలు ఉన్నాయి, కొనుగోళ్లలో సరైనటువంటి లెక్కలు లేవు అనే దాంతో పాటుగా సరికొత్తగా పెట్టినటువంటి పవర్ ప్లాంట్లు, భద్రాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ కూడా అది పాత టెక్నాలజీని యూజ్ చేశారు. ఒకవేళ అదే కనుక కంటిన్యూ అవుతే 25 ఏళ్లలో 9,000 కోట్ల నష్టం వస్తుంది. ఈ లెక్కలన్నింటినీ కూడా లోకూర్ కమిటీ అనేది కేబినెట్ ముందు ఇచ్చింది, తన రిపోర్ట్ని సబ్మిట్ చేసింది కదా. వాటిని ఎట్లా చూస్తున్నారు? అంటే 2-3 ఇష్యూస్ ఉన్నాయి కవిత ఇక్కడ. ఒకటి కొనుగోలు, పక్క రాష్ట్రాల నుంచి కొంటున్నటువంటి కొనుగోలు. రెండోది మీరు చెప్పిన మనమే స్వయంగా ఉత్పత్తి చేద్దాం అనుకుంటున్నది ఇది. ఇప్పుడు పక్క నుంచి కొన్నటువంటి, ఇంకోటి ప్రైవేట్ వాళ్ళతో కొన్నటువంటిది.
ఇప్పుడు పక్క రాష్ట్రంకి వెళ్ళి ఉన్నటువంటిది గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్, దాంట్లో అసలు బ్యాక్ ఛాన్సే లేదు, డబ్బులు చేతులు మారేటువంటి అవకాశమే లేదు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం కొన్నది, చేతులు మారే అవకాశం ఎక్కడిది? అఫ్కోర్స్ ₹1 ఎక్కువ పెట్టవచ్చు, కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఒప్పుకున్నారు, తప్పకుండా కరెంటుని నాణ్యమైన కరెంటుని ఇద్దామనుకున్నాం కాబట్టి ₹1 పెట్టాల్సి వచ్చింది అని ఆయన ముఖ్యమంత్రి హోదాలనే మాట్లాడారు. ఇవాళ కొత్తగా వీళ్ళు అది చేయాల్సింది కాదు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నటువంటి కరెంటు తర్వాత ఉత్పత్తిలో ఏదైతే సొంతంగా మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కేంద్రాలనేయో, నిజానికి ఆ టెక్నికాలిటీస్ నాకు తెలియకపోయినా సింపుల్ విషయం, ఎవరికి అప్పచెప్పిండ్రు అని అనుకున్నప్పుడు మన బిహెచ్ఏఎల్ లాంటి కంపెనీకి అది ప్రభుత్వ రంగ సంస్థనే, దాంట్లో కిక్ బ్యాక్స్ ఎక్కడ ఉంటాయి? అసలు వీళ్ళు వెతుక్కొని నిందించడానికి అవకాశాలు చూసుకుంటున్నారు. అంటే కారణం వెతికి దాని చుట్టూ తిప్పి ఇది అని చెప్పేసి చూపిస్తారు. దాంట్లో సరిగ్గా శాస్త్రీయంగా ఆలోచన చేసి పాజిటివ్గా ఆలోచన చేస్తే అసలు మా తప్పులు ఇవ్వపడు. దానికి ఫలితం ఉంది. ₹1 ఎక్కువ పెట్టినా ₹3.60 ఏదో కొనుక్కునే అవకాశం ఉంటే ₹3.90 కొన్నారు అనేది ఇంకా ఎక్కడో నేను చదివినాను. ₹30 వేరియేషన్ ఉంది కదా. నాణ్యమైన కరెంటు కోసం నాణ్యమైన కరెంటు ఇచ్చే వాడితో దగ్గర అగ్రిమెంట్ చేసుకుంది వాస్తవమే, కానీ ఎండ్ ఆఫ్ ది డే ఫలితం కనిపించింది కదా అని నేను ఈ పద్ధతులు అనుసరించింది. కొన్ని సందర్భాల్లో తను అనుసరించిన విధానం ఏంది, కానీ అనుకున్నది ఒకటైతే చివరికి ఆ ఫలితం కూడా దక్కకపోయి అంటారు. కానీ అట్లా కాదు కదా, ఫలితం కనిపిస్తున్నది కదా. అయితే ఈ మీరు పెట్టినటువంటి ఖర్చు, వచ్చినటువంటి ఫలితాలు, లేకపోతే అందులో ఉన్నటువంటి లాభాలు నష్టాలు, ఇవన్నీ లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో లేవంటారా? కేవలం ఎక్కడైతే నష్టాలు ఉన్నాయి, ఎక్కడైతే అవకతవకలు ఉన్నాయి, ఇక్కడ అక్రమాలు జరిగాయి, వాటి మీదే ఫోకస్ పెట్టింది అంటున్నారా? ఇప్పుడు లోకూర్ కమిటీ ఇచ్చిన ఎండ్ టు ఎండ్ ప్లస్ వర్డ్ టు వర్డ్ మనకి తెలియదు. ఒక పత్రికలో రాసినటువంటి అంశాల ఆధారంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన డీటెయిల్గా ఏం చెప్పినాడో చూద్దాం. అసలు అది చూసిన తర్వాత నిజానికి మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత డీటెయిల్గా ఏం చెప్పినాడు, మమ్మల్ని ఎక్కడ తప్పు పట్టినాడు, నిజంగా కూడా మేము చేయాల్సిన పని చేయకుండా ఇంకా ఏమైనా తప్పులు చేసినామా అని ఆయన చెప్తున్నాడా అనేది మనకు తేలాలి కదా. తేలేకముందే అసలు తప్పు చేసినామని అనుకోవటం లేదు. స్పష్టంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడే ఆయన గంటన్నర ప్రజెంటేషన్లో అన్ని విషయాలు కరెంటుకు సంబంధించింది, పూర్తిగా కరెంటు గురించి ఆ రోజు మాట్లాడినారు. ఆయన అన్ని విషయాలు చెప్పినారు. దానికి భిన్నంగా వాళ్ళు కమిటీ వేసి ఏవైతే చూపిస్తారో చూద్దాం. అది చూసిన తర్వాతే మనం మాట్లాడుకుంటాం. అంతకంటే ముందు మాట్లాడుకొని అది ముందే కూసింది అన్నట్లు అయితే తప్ప ఇంక దానివల్ల ఏం ఉపయోగం లేదు. అయితే ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించి ఇప్పుడు కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది అనే మాట, సిబిఐకి మళ్ళీ పంపిస్తున్నారు అనేది, ఆల్రెడీ గవర్నర్ ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, గో హెడ్ అని చెప్పారని, క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నాము అని మంత్రివర్గం చెప్తోంది. అది ఇన్సైడ్ ఇష్యూ. నిజానికి మీరు అన్నది అంతా కూడా క్యాబినెట్లో జరిగిన విషయాలు కావచ్చు, సరే లీక్లో భాగంగా పత్రికలు వస్తున్న అంశాలు కావచ్చు, మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏం కాదనట్లేదు. కానీ ఒక్కటి స్పష్టం, నేను ముందు ప్రారంభంలో చెప్పినట్టుగా వీళ్ళ దృష్టి అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, వాళ్ళు ఇచ్చిన హామీల వైపు ఉండాల్సింది పోయి ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేద్దాం, నేను 50 లక్షలతో దొరికిపోయి జైలుకు పోయినట్టుగా మిగతా వాళ్ళని కూడా జైలుకు పంపాలనే కక్ష కనిపిస్తుందా, లేదు ఈ రాష్ట్రం ఏదన్నా అడవులుగా నష్టపోయింది కాబట్టి దానికి పర్యవసానంగా ఏదన్నా చేద్దాం అనుకుంటున్నారా అనేది. కానీ ఓవరాల్గా చూస్తే ఏమనిపిస్తుందంటే వ్యక్తిగతమైనటువంటి కక్ష కనిపిస్తున్నది. నేను జైలుకు పోయి కొద్ది రోజులు ఉండొచ్చినాను, ఇంకొకరిని కూడా జైలుకు పంపించి నేను జైల్లో ఉన్నటువంటి విషయాల్ని వాళ్ళకి అర్థం చేయించాలి అనే కక్ష కనిపిస్తుంది. ఇదంతా కుర్సా ఆలోచనలతో చేస్తున్నటువంటి పని. దాంట్లో సరే వాళ్ళు ఏం చేసినా పెద్దగా ఆయన ఎవరైతే అనుభవిస్తాడు అని అంటున్నటువంటి, అంటే ఇబ్బంది పడతాడు అంటున్నటువంటి కేటీఆర్ గారు చెప్పినటువంటి మాట ఏంది, నువ్వు ఎప్పుడు పంపినా నేను సిద్ధమవుతాను, నాకేం ఇబ్బంది లేదు. కానీ దాంట్లో జరిగింది ఏంది అనేది ప్రపంచానికి చెప్పిండు. నిజానికి మామూలుగా అంతకుముందు వరకు కూడా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ వరకు కూడా ఈ కార్ రేసింగ్ అనేటువంటిది అవన్నీ కూడా మన లాంటి వాళ్ళకి ఎవరికి తెలిసింది కాదు. అందులో ప్రభుత్వం పరంగా జరిగినటువంటి వ్యవహారం ఆయన చెప్పిన తర్వాత ప్రజలకు తేటతెల్లమైపోయింది. ప్రజలకు అర్థమైపోయింది ఆ 55 కోట్ల రూపాయలు ఎటు పోయినాయి, ఏ కంపెనీకి పోయింది, ఏ ఇంటర్నేషనల్ కంపెనీకి పోయింది, వాడు ఎందుకు ఎనికి తగ్గిండు, అగ్రిమెంట్ 5 ఏళ్ళకి చేసుకుంటే 2వ సంవత్సరానికి ఎందుకు ఎనికి తగ్గిండు, అతను రావడం వల్ల తెలంగాణకు ఏం లాభము, ఏమేమి ఇప్పటికే లాభాలు జరిగినాయి, ఎన్ని వందల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే తెలంగాణకు వచ్చినాయి, ఈ మోటార్స్ కావచ్చు, టైర్ల కంపెనీలు కావచ్చు, ఇవన్నీ ఇప్పటివరకు ఎంత వచ్చినాయి ఆయన చాలా క్లియర్గా చెప్పినాడు. 700 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి, 55 కోట్ల రూపాయలు ఆయన మీద ఉండవచ్చు. ఇంకో పద్ధతిలో రిటర్న్ తీసుకుందాం, ఇంకా 3 ఏళ్ళు కార్ రేస్లో అయితే వచ్చేటువంటి
వాళ్ళ ద్వారాని చాలా కంపెనీలు జాక్వార్ లాంటి కంపెనీలన్నీ కూడా వచ్చినాయి అనేటువంటి మాట ఆయన ప్రెస్ మీట్లో చాలా వివరంగా చెప్పినారు. అయితే నిజంగా కూడా 55 కోట్ల రూపాయలు అనేటువంటిది దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించాలనుకుంటే జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ఎందుకు చూడాలి, దాంట్లో కిక్ బ్యాక్ అవకాశం కదా, ఇంటర్నేషనల్ కంపెనీ. అయితే మీరు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ మనకు వచ్చినటువంటి పెట్టుబడులు 700 కోట్లు అనేది కేటీఆర్ కూడా చెప్పినప్పటికీ నిన్న పొంగులేటి ఒక మాట అన్నారు, పెట్టినవి 55 కోట్లేనా 700 కోట్ల, ఏవి ఎక్కడికి మళ్లింపు అయ్యాయి అనేది కూడా లెక్క తేలుతుంది అనే ఒక మాట. సరే 55 కోట్లే కాదు, ఇది 700 కోట్లలో కూడా ఏదో మతలబ్ ఉంది అనే మాట. ఇప్పుడు ఆన్ రికార్డ్ ఏమో 55 కోట్ల రూపాయలు ఉన్నటువంటిది అది కేటీఆర్ గారే ఒప్పుకున్నటువంటి అంశం. అది కూడా ఎందుకు ఇచ్చినామనే మాట కూడా చెప్పినాడు. ఆయన ఎనికి తగ్గుతున్నప్పుడు ఒకటి అనేక సియోల్ లాంటి సియోల్లో జరగాల్సినటువంటి కార్ రేసింగ్ వాళ్ళు కూడా అప్పుడు పట్టుబడితే మనకు తెలంగాణకు వచ్చింది. అప్పుడు అటువంటిది తెలంగాణ ఇమేజ్ పెరగాల్సినటువంటి సందర్భంలో వాడు ఎనికిపోతే మళ్ళీ తెలంగాణ ఇమేజే కాదు దేశ ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. అటు పోయి ఎనికి వచ్చినాం అనేటువంటిది, ఎందుకంటే అది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అదొక సెగ్మెంట్, అది నిజానికి సామాన్యుడి సెగ్మెంట్ ఏం కాదు, అది పెట్టుబడుల సెగ్మెంటు, అది వేరే వాళ్ళని ఒక లెవెల్ వాళ్ళని ఆకర్షించేటువంటి సెగ్మెంటు, ఎలీట్కి సంబంధించి సామాన్యుడికి ఏం సంబంధం అనే మాట కూడా వినిపిస్తుంది. ఎగ్జాక్ట్, నేను అదే అంటున్నాను. సామాన్యుడు అంత ఖర్చు పెట్టి మొత్తం రోడ్లన్నీ ట్రాక్లు మార్చి ఇన్ని చేయాలా అయితే ఎప్పటిదాకా ఉండేది. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు ఈ ప్రశ్న చాలా మందిలో ఉండే. నిజానికి దాంట్లో ఏమో కేటీఆర్ గారు చెప్పిన తర్వాత అందరికీ పటాపంచలైంది. దానివల్ల వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లన్నీ, భవిష్యత్తులో రానున్నటువంటి పరిశ్రమలన్నీ, తెలంగాణ ఎట్లా ప్రపంచం పటం మీద ఫోకస్ అవుతుంది, ఎటువంటి దిగ్గజాలు వస్తారు, ఎటువంటి ఇన్వెస్టర్లు వస్తారో ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు. అన్ని విషయాలు విశదీకరించి చెప్పినాడు. జాక్వార్ లాంటి కంపెనీ కూడా వచ్చింది, టైర్ల కంపెనీలు వచ్చినాయి అనేటువంటి మాట. దాని ద్వారా సామాన్యుడికి ఎట్లా లాభం జరుగుతుంది అని అంటే దాంట్లో వచ్చే ఉద్యోగాల ద్వారా, దాంట్లో వచ్చేటువంటి మన రొటేషన్ ద్వారా తెలంగాణ ఇన్కమ్ పెరుగుతుంది, సామాన్యుడి ఇన్కమ్ కూడా డెఫినెట్గా పెరుగుతుంది కదా. తెలంగాణ ఇన్కమ్ అంటే ఎవరిది? ఇన్కమ్ అంటే ఎవరిది? సామాన్యుడి నుంచి పెద్దవాడి వరకే. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఒకటి ప్రైవేట్ కంపెనీ కాదు కదా. ప్రభుత్వం ఆర్థికంగా బాగుంది, ఈ రాష్ట్రం స్థితివంతంగా ఉంది అంటే సామాన్యుడు కూడా స్థితివంతంగా ఉన్నట్టు లెక్క. సో వచ్చే ప్రతి పెట్టుబడి సామాన్యుడు కూడా అట్లా పరోక్షంగా సామాన్యుడు లాభం అవుతాడు. సామాన్యుడికి ఇమీడియట్గా ఉండకపోవచ్చు, వచ్చే పెట్టుబడుల ద్వారా సామాన్యుడికి లాభం అవుతుంది. కాబట్టి ఆ 55 కోట్ల రూపాయల పెట్టుబడి ప్రభుత్వం పక్షాన పెట్టి, ఇంకో మాట అన్నారు ఆయన, లయబిలిటీ విషయానికి వచ్చినప్పుడు కూడా ఎవరెవరినో కారణం చేయకండి, నేను మంత్రిగా నేను డిసిషన్ తీసుకునేటువంటి అది ఉంది, నాకు క్యాబినెట్కు పంపాల్సినటువంటి చర్చ కూడా కాదు అది, యాజ్ ఏ మినిస్టర్ కూడా డిసిషన్ తీసుకోవచ్చు కాబట్టే తీసుకున్నా, మీరు ఎవరినో ఒక ఆఫీసర్ని కారణం చేసి మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు అరవింద్ కుమార్ మీద కూడా కేసు పెడతామనే ఒక మాట కూడా వినిపిస్తుంది. సరే లెట్ దెమ్, వాళ్ళు ఏం పెడతారు అనేటువంటిది కంటే కూడా మనం ఎట్లున్నాం అనే విషయాన్ని ఫస్ట్ అర్థం చేసుకుంటే వాళ్ళు ఏం పెడతారో దాని వైపు తర్వాత దృష్టి పెట్టవచ్చు. మనం ఎట్లున్నామనంటే పర్ఫెక్ట్గా ఉన్నామనేటువంటి విషయాన్ని కేటీఆర్ గారు తన ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పినారు. అరవింద్ కుమార్ గారు ఒక ఆఫీసరు, ఆయనకి ఏం బాధ్యత ఉండదు దాంట్లో, నేను చెప్పింది ఆయన చేసిండు అనే మాట కూడా అన్నాడు. అంటే పొలిటికల్ లీడర్లు సహజంగా బాధ్యత వహించినటువంటి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం తప్పున్నా, ఏమాత్రం ఇరికే అవకాశం ఉన్నా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. నాకేం సంబంధం అండి, ఆయనకు సంబంధం అంటారు. కానీ ఇక్కడ చాలా ఉందాతనంతో, చాలా గొప్పగా, అంటే తప్పు చేసి ఉంటే కేటీఆర్ గారు ఇంకో పద్ధతిలో తప్పు చేయలే కాబట్టే, అది తప్పు కాదు అని ఆయన మనసు ఒప్పుకుంది కాబట్టి దాని వచ్చేటువంటి రిటర్న్స్ చాలా ఎక్కువ ఉంటాయి అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంది కాబట్టి ఆయన్నే ఒప్పుకున్నారు. నిజానికి మనం ఈ మధ్యకాలంలో గమనిస్తే 20-30 సంవత్సరాలుగా ఏ మంత్రి కూడా, దేశంలో కూడా కేంద్ర మంత్రుల మీద అనేక ఆరోపణలు కనిపిస్తుంటే ఎవరు కూడా అడ్మిట్ అయినటువంటి సందర్భంలో మనం చూడం. బహుశా తెలంగాణ మొత్తంలో కాదు, భారతదేశంలోనే ఒక శాఖలో అవినీతి జరిగిందంటే అది అవినీతి కాదు, అది పెట్టుబడి, అది చేసింది నేనే అని చెప్పిన ఏకైక మంత్రి కేటీఆర్ గారు. ఎంత విశ్వాసం ఉంటే, చేసిన పని నిజము అనేటువంటి నమ్మకం ఎంత ఉంటే ఆ మాట అనాలి. కాబట్టి దాంట్లో ఆయన ఇక్కడ ఇరికించాలనే భావన ఉంటే 50 కోట్లదే అవసరం లేదు కవిత. మూర్ఖానికి పోతే మూర్ఖరాజు ఎటువంటి పనులు చేస్తాడు అని అంటే, నువ్వు టీషర్ట్ వేసుకొని వచ్చినావు, ఇది వేసుకొని రావాల్సి లేకుండా కూడా జైలుకు పంపొచ్చు, అసెంబ్లీకి నీకు జైలుకు పంపాలి అనేటువంటి అది ఉంది నీకు. సో పంపిస్తావు, పంపించడానికి అందుకే అంటున్నాం,
నువ్వు ఏం కేసు పెడుతున్నావు అనేది కాదు, నీ నీ ఆలోచన ఏందో మాకు అర్థమైంది కాబట్టి నువ్వు ఎప్పుడు పంపించినా మేము సిద్ధము అనే మాట కేటీఆర్ గారు అంటున్నారు. మీరు ఇప్పుడు తప్పించుకోవడం గురించి మాట చెప్పారు. కేటీఆర్ అయితే నేను సిద్ధంగా ఉన్నాను, వెళ్తాను, లోపల యోగా ప్రాక్టీస్ చేస్తాను, ఫిట్ అయి బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను. బట్ కేసీఆర్ ఏంటి తప్పించుకునే పనిలో ఉన్నారా, ఎస్కేప్ అవుతున్నారా, యూఎస్కి వెళ్తున్నారా, 2 నెలల పాటు అక్కడే ఉంటారు? ఈ వార్తలన్నీ ఎందుకు వినిపిస్తున్నాయి? ఎందుకు ఆయన యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అదే మీరు అన్నట్టుగా కేటీఆర్ గారు సరే ఆయన ఏదో రిథమిక్గా ఆ నిమిషానికి పోతాను యోగా చేసుకుంటాను అన్నారేమో, కానీ కేటీఆర్ గారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఆయన అద్భుతంగా ఇప్పటికీ గతంలో కూడా పాదయాత్రలు చాలా చేసినాడు, గతంలో కష్టాలు కూడా చూసినటువంటి వ్యక్తే, ఉద్యమంకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తే, జైలుకు పోయి ఏం ఇబ్బంది ఏం పడాడు. జైల్లో ఇంకా ఆయన ఉద్దేశం ఇంకా బెటర్గా ఇంకా ఆలోచన చేసుకునే సమయం హడావిళ్ళు ఇవన్నీ ఉండవు కాబట్టి ఇంకా మంచి ప్రశాంతంగా ఆలోచన చేసుకుంటాడని. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు, మరి మీకు ఎక్కడి నుంచి వార్త వచ్చిందో నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారు అమెరికా పోవటం లేదు, అది రూల్డ్ అవుట్. అది కేసీఆర్ గారికి ఆ లక్షణం మీడియాలో చాలా విస్తృతంగా 2 రోజులుగా తిరుగుతోంది. అది దాన్ని మీరు దాని పేరే సోషల్ మీడియా అంటున్నారు కదా, ఆ సోషల్ మీడియాకి అథెంటిక్ ఉండదు కదా, దానికి ఏం ప్రామాణికం ఉన్నటువంటి వార్తలు కావు. ఎటువంటి వార్త ఎప్పుడైనా రావచ్చు. కవిత గారు రాజకీయాల్లోకి వస్తున్నారు, పార్లమెంట్కి పోటీ చేస్తా అంటున్నారు అని మీ మీద వార్త రావచ్చు. జనరల్ గా కవిత గారు అంటే జర్నలిస్ట్ కవిత ఎవరో మీ అభిమానంతో మీ మీద ఓ మాట పెట్టచ్చు, లేదు కవిత గారు అరెస్టుగా అవుతున్నారు అని మీ మీద. సో ప్రధానికి మీరు లయబిలిటీ కాదు, మీరు దేనికి ఈ రెండిటికి మీరు గారు, మీకు నష్టమయ్యే వార్తకు మీరు కారణం గారు. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే చేతుల్లో ఉన్న ఫోన్ల ద్వారా ఏ విషయాన్నైనా చాలా సింపుల్గా ఒక నిమిషంలో రాసేసి ప్రపంచానికి పంపిస్తున్నటువంటి వార్త ప్రామాణికం కాదు. ఎప్పుడన్నా ఏదన్నా కొద్దిగా ప్రామినెంట్ ఉన్నటువంటి మీడియా సంస్థ ఏదైనా మాట్లాడితే వాళ్ళకు ఏదన్నా అది ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు ప్రామాణికంగా తీసుకోలేము ఒకటైతే. రెండవది వ్యక్తిగతంగా నాకున్నటువంటి సమాచారంతో నేను చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారు అమెరికా పోవటం లేదు, వారు వెళ్ళే అవకాశమే లేదు. కేసీఆర్ గారు జనరల్గానే ఆయన ప్రయాణాలని కొద్దిగా తక్కువనే ఇష్టపడతారు, ఇంటర్నేషనల్ ప్రయాణాలని. ఆనాడు ఇప్పుడు చైనాకు ఒకసారి పోయి ఇచ్చినట్టు, మలేషియా. అంతకంటే ముందు వారు అంత ఫోకస్డ్ లీడరు, అంత ఇంటర్నేషనల్ అవుట్లుక్ ఉంటుంది ఆయనకు. కానీ ఎందుకో ఎక్కువ సమయము ప్రయాణం చేయడం ఆయనకు ఎందుకో ఇష్టం ఉండదు. కాబట్టి అమెరికా పోతుండనేటువంటి వార్తలు జస్ట్ స్పెక్యులేషన్. ఎవరో చాలా దాన్ని నమ్మేటట్టుగా వాళ్ళ మనవడు ఇమాన్షు పిలుస్తున్నాడు, ఆయన కోరిక మేరకు ఈయన పోతున్నాడు అని దాంట్లో రాసిండ్రు. కానీ విచిత్రం ఏంటంటే ఇమాన్షు ఇవాళ హైదరాబాద్కు దిగుతున్నాడు. ఇమాన్షు వాళ్ళు ఏదైతే కారణం అని చెప్తున్నారో అది నమ్మబలిగేటట్టుగా చెప్తున్నారో, నిజంగా కూడా నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు మీకు కూడా కొంత అసోసియేషన్ ఉంది కాబట్టి అసోసియేషన్ ఉంది కాబట్టి మీకు ఉంది, నాలాంటి వాళ్ళకు కూడా ఉంది. ఇమాన్షు పట్ల కేసీఆర్ గారికి అమితమైనటువంటి ప్రేమ. ఇమాన్షు మనవడిగా అంటే మేము ఎప్పుడు గమనిస్తుంటిమి, కేసీఆర్ గారు 2 పిల్లల్ని మిస్ అయినారు. నిజానికి కూతుర్ని కొడుకుని ఆయన వీళ్ళిద్దరూ రాజకీయాలకు వచ్చేంత వరకు కూడా మిస్ అయినారు. డైరెక్ట్గా వచ్చినారు, పాలిటిక్స్లో మూమెంట్లో తిరుగుకుంటూ పోయినారు తప్ప ఆ మధ్యకాలం అంతా స్కూల్స్ అన్ని బయటనే, అన్ని రెసిడెన్షియల్సే. తర్వాత అమెరికా పోయినారు, 2 కూడా అమెరికా పోయినారు. వచ్చిన తర్వాత తనేమో కవిత గారేమో జాగృతి స్టార్ట్ చేసినారు. కేటీఆర్ గారు అయితే 2006లో నేను అప్పుడు స్టేట్ యూత్ ప్రెసిడెంట్గా పనిచేస్తే గంభీరావుపేట నుండి ఒక మోటార్ సైకిల్ ర్యాలీ స్టార్ట్ చేసినాను. 2006లో 600 కిలోమీటర్ల మోటార్ సైకిల్ ర్యాలీ చేసినాను. అప్పుడు మొట్టమొదటిసారిగా నా మోటార్ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నది. ఈ మధ్య ఆయన ట్వీట్ కూడా చేసినాడు, నేను 2006లో రాజకీయాలకు వచ్చినాను, నా రైట్ సైడ్లో ఉన్నది అప్పటి యూత్ ప్రెసిడెంట్ కర్ణి ప్రభాకర్ అని ట్వీట్ చేసినాడు. సో ఆనాటి నుంచి మనం చూస్తే ఎప్పుడు వీళ్ళు బిజీగా ఉన్నారు, ఆయన బిజీగానే ఉన్నాడు. సో ఆ మమకారము, అనుబంధము, కొడుకు బిడ్డ అనేటువంటి అది మిస్ అయినరు కేసీఆర్ గారు. కాబట్టి మనవడిని ఆ రూపంలో చూసుకొని మనవడి పట్ల చాలా అమితమైనటువంటి ప్రేమతో ఉంటాడు. కొడుకుని బిడ్డని నాకు తెలిసి మనవాళ్ళనే చూసుకుంటాడేమో అనిపిస్తుంది. అయితే నాకు కూడా ఎక్కడో ఒక నిమిషం అనుమానం వచ్చేట్టుగా అనిపించింది, ఏమో పిలిచినారో ఏమో పోతాడో ఏమో అనేటువంటిది. కానీ నిజానికి పోవట్లేదు. ఇమాన్షి వస్తున్నాడు కాబట్టి, ఇమాన్షి వాళ్ళు దిగుతున్నాడు ఆయన. సో అమెరికాకు పోవడు, కేసీఆర్ గారికి తప్పించుకొని అమెరికాలో పారిపోయేటువంటి లక్షణం ఉన్నవాడు కాదు. ఆయన యుద్ధంలో వీపు ఎన్నడూ చూపించలేదు, యుద్ధాన్ని ఎదుర్కొన్నాడు. వీలైతే ఏ అవకాశం వచ్చినటువంటి సందర్భంలో ఏ ఆయుధాన్ని వాడితే శత్రువు అదైతాడో తను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయుధం పట్టుకున్నాడు తప్ప కేసీఆర్ గారు ఎన్నడూ కూడా వెన్ను చూపి పారిపోయినటువంటి సందర్భం జీవితం లేదు. సరే ఆయన కొడుగ్గా కేటీఆర్ గారు కూడా అదే లక్షణం వచ్చింది కాబట్టి నువ్వు చేసే కుట్రలకు నేనేం భయపడను,
బలవుతుండవచ్చు ఆ నిమిషానికి, రోజుకో 2 రోజులకో నెల రోజులకో బలవుతుండొచ్చు, కానీ నేనేం బాధపడను అని చెప్పేసి ఆయన వారసుడుగా ఆయన కూడా మాట చెప్పినాడు. అయితే ఇప్పుడు ఆయన పారిపోవట్లేదు, తప్పించుకునే ప్రయత్నాలు చేయట్లేదు అనుకున్నప్పుడు 2024 అయిపోతుంది, 25లో ఆయన బయటకు వస్తారు, విశ్వరూపం చూపిస్తారు అనే మాట కేటీఆరే గతంలో చెప్పారు. కేసీఆర్ ఎందుకని బయటికి రావట్లేదు అనే మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఇలాంటివన్నీ వస్తున్నాయి, అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అనుకున్నప్పుడు వాటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, క్లారిఫికేషన్ ఇవ్వాలి. కేసీఆర్ సీఎంగా గతంలో ఏం చేశారు అనేది ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు బయటికి రావట్లేదు? ఎట్లయితే ఒక కార్యకర్తగా పార్టీలో ఒక నాయకుడిగా ఉన్నామో, ఆయన కొడుకుతో పాటు ఆయన కూడా ఒక కార్యకర్తగా కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, కేసీఆర్ గారు కొడుకుగా కాబట్టి ఇంకా ఆయన కెపాసిటీ ఏందో చిన్నప్పటి నుంచి చూస్తున్నవాడు కాబట్టి ఆయన రావడాన్ని ప్రభంజనంగా ఎవరైనా భావిస్తారు, కేటీఆర్ గారు కూడా భావించారు. ఆయన రావడానికి సంచలనమే. నిజానికి మనం ఈ 24 ఏళ్ళ అంతకంటే ముందు సంచలనమైన, ఆ తర్వాత కూడా, ఎందుకంటే అంతకుముందు సంచలనం అని ఎందుకంటున్నానంటే ఇన్సైడ్ పార్టీలో కూడా ఇదేమో ఆయన ఫోకస్డ్గా ఆయన సెంట్రిక్గా ఉన్న పార్టీ కాబట్టి, అంతకుముందు వేరే పార్టీలో పనిచేస్తున్నప్పుడు కూడా అక్కడ పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు మాకు చాలా సందర్భాల్లో చెప్తుంటారు. ఆయన శిక్షణా తరగతులు కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఆయన పెట్టిన పేర్లు కావచ్చు, జన్మభూమి లాంటి పేర్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్. సో కేసీఆర్ గారు ఎప్పుడు సంచలనమే. ఆయన లోపల సంచలనమే, బయట ఉన్న సంచలనమే, మైకు పట్టుకున్న సంచలనమే, మైకు వదిలిపెట్టి 2 నెలలు విరామం తీసుకున్న సంచలనమే. ఎందుకు సంచలనం అంటే ఆయన ఆలోచనలో ప్రజల కోణం ఉంటుంది, ఆయన ఆచరణలో ప్రజల కోణం ఉంటుంది, ఆయన ప్రతి నిమిషం దృష్టి పెట్టడంలో ప్రజలే ఉంటారు తప్ప తన వ్యాపారాలు, తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడాలు, కుటుంబం మీద మమకారం పెంచుకోవడాలు, ఆస్తులు పోగు చేసుకోవడాలు ఆయనలో ఎన్నడూ లేవు. కాబట్టి ఆయన చేసే ఆలోచన అది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి అది సంచలనంగా మారుతుంది. అందుకే సరే కేటీఆర్ గారు 2025 అది పెద్ద సంచలనంగా బయటకు వస్తారు అని ఆయన విశ్వరూపం చూపిస్తారు. అసలు కేసీఆర్ గారు ఎప్పుడు వచ్చినా విశ్వరూపమే. అది ఏ ఇయర్ అనేది నేను చెప్పను. 25లో వస్తారా, 26లో వస్తారా, ఎప్పుడు వస్తారో నిజానికి ఎవరు. కేటీఆర్ గారు చేస్తున్న కొద్దీ ఇంకా బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ అనేవి పెరుగుతుంటాయి కదా. అంటే డిలే, కేసీఆర్ గారు తీసుకునే ప్రతి నిర్ణయము ప్రజల కోణంలో ఆలోచించేటువంటిది. ఆయన ఇవాళ తన వ్యవసాయ క్షేత్రంలో ఒక మొక్క నాటుతున్నా కానీ ప్రజల కోసమే ఆలోచిస్తారు. ఆయన మొక్క నాటుతుంటే కూడా నాటడం భౌతికంగా మొక్క వైపు ఉన్న ఆలోచన అంతా ప్రజల వైపు ఉంటుంది. కాబట్టి ఆయన ఆడుండు అంటే తెలంగాణను మర్చిపోయినను, ఆయన అక్కడ ఉండు అంటే ప్రజల కోణాన్ని విస్మరించిండను, ఆయన అక్కడ ఉండు అంటే ఏమంటారు ఓడగొట్టిరు కాబట్టి అని అలిగో ఫామ్ హౌస్ కి పరిమితమైన కాదు. కేసీఆర్ గారిని అట్లా మనం చూస్తే మనం అమాయకంగా ఆలోచించినట్లు అవుతాం. మనం ఇంతకాలం మనకున్న పరిమితమైనటువంటి అనుభవం కూడా అది తప్పుగా పరిగణించినట్లు అవుతుంది. కాబట్టి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు డెఫినెట్గా సంచలనంగానే ఉంటాయి. అయితే వస్తేనే సంచలనం, రాకపోతే సంచలనం అన్నట్టు ఉండదు. మీరు ఒక్కసారి గమనించండి, మనలో మనం చర్చ చేసుకుంటే సరే ప్రజలు కూడా ఇది చూస్తున్నటువంటి వాళ్ళు ఒకవేళ ఆలోచన చేస్తే సంవత్సర కాలంగా లోపల ఉన్నాడు, అక్కడే పరిమితం అయ్యిండు అని చర్చ జరుగుతుంది. కానీ అన్ని వర్గాల్లో జరుగుతున్నది ఎంత ఉన్నతంగా ఉన్నాడు, ఎంత గొప్పగా ఉన్నాడు. వాడు ప్రభుత్వం సంవత్సరంగా అంటే 10 సంవత్సరాలు మనం ఉన్నాం కదా, వాళ్ళు కూడా మరి సంవత్సరమే అవుతుంది కదా, కాబట్టి వాళ్లకు టైం ఇవ్వాలి కదా అని ఆలోచిస్తున్నాడు అని చెప్పేసి కూడా జరుగుతుంది కదా. డిగ్నిఫైడ్గా ఉన్నాడు అనే చర్చ కూడా జరుగుతుంది కదా. నిజమే కదా. అనుభవం కలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు పొద్దున్న లేస్తే కాళ్ళ కర్రలు పెట్టొద్దు కదా. కాబట్టి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి సంవత్సర కాలంగా ఏం చేస్తాడో చేయని, సంవత్సరం అయిపోయింది కదా, అదే చెయ్యని. నేను అందుకే అంటున్నాను, ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాడు అనేది మనం నిర్ణయించకంటే ఆయన నిర్ణయం ప్రజలకు ఉపయోగం అవుతుంది అనేటువంటి నమ్మకం, విశ్వాసం ప్రజలకు ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా అది లాభం అవుతుంది అంటున్నాను. ఆయన ఎప్పుడు తీసుకున్నా అది 25 తీసుకుంటాడని నేను అందుకే అంటున్నాను. అంత పాజిటివ్ గా తీసుకుంటున్నారా ప్రజలు ఇప్పుడు? ఎస్, డెఫినెట్గా. ఇవాళ గ్రామీణ స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతపు ప్రజలు కేసీఆర్ గారిని పోగొట్టుకునేటువంటి బాధ చాలా భయం. ఆ రోజు 3వ తారీఖు నాడు సాయంకాలం ఓడిపోయింది అన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది. మీరు ఇంకా అప్పటికి ఎవరు ముఖ్యమంత్రి కాలేదు, ప్రభుత్వం కొలువు తీరలేదు, కొత్త ప్రభుత్వం రాలేదు. 3 నాడు అయ్యో మేము మా ఎమ్మెల్యే ఓడిపోతాడు అనుకున్నాము, కేసీఆర్ గారు ఓడిపోయినరా అని బాధ ఒక సెక్షన్ నుంచి ప్రారంభమై మూర్ఖుడైనటువంటి ముఖ్యమంత్రి వచ్చిన నుండి ఇవాళ వరకు ఏముంది అని అంటే ఎంటైర్ ఒక 5 to 10% కాంగ్రెస్ ఇక పిచ్చి అభిమానుల్లో ముందు నుంచి ఉన్న అభిమానుల్లో ఏమన్నా
రేవంత్ రెడ్డి గారు గొప్పగా చేస్తుండ్రు అని ఉండవచ్చు తప్ప 90% పీపుల్లో ప్రజల్లో కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాం అనవసరంగా అంత ఏమంటారు వ్యూహాలు ఉన్నటువంటి మనిషి, భవిష్యత్తుని ఆలోచించేటువంటి, తెలంగాణ మీద ప్రేమ కన్సర్న్ ఉన్నటువంటి మనిషిని పోగొట్టుకున్నాం అనే చర్చ ఇప్పుడు మేము పేర్లు చెప్పలేం కానీ డిఫరెంట్ సెగ్మెంట్ ప్రజలు మాతో కలుస్తూ ఉన్నారు. అందరూ వేల కోట్లకు సంబంధించినటువంటి ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో కార్మికుడు కావచ్చు, డిఫరెంట్ పీపుల్ ఎవరైనా ఒకే అభిప్రాయంతో ఉన్నారు. అరే ఆయన ఎట్లా పోగొట్టుకున్నాం మనం? ఆయన అసలు ఈ 10 ఏళ్లలో ఒక్కరోజు తెలంగాణకు ఇబ్బంది జరగకపోయే, శాంతి భద్రత సమస్య కాకపోయే, మత ఘర్షణలు కాకపోయే, అసలు శాంతి భద్రత సమస్యలు జరుగుతూ ఉన్నాయి, మత ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి, ఒకవైపు కులగొట్టులు జరుగుతూ ఉంది. అసలు ఒక్కటి కూడా కన్స్ట్రక్టివ్ వేలో తీసుకుపోతలేడు. అతను కేసీఆర్ గారు అట్లా లేరు కదా అనే చర్చ సామాన్యుడు అసలు ఒక బీఆర్ఎస్ నాయకుడుగా మాకంటే కూడా అగ్రెసివ్గా సామాన్యులు మాట్లాడుతున్నారు మాతోటే. అసలు మేము ఒక 5 నిమిషాలు కలిస్తే 4 నిమిషాలు వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇక మేము ఏం మాట్లాడుకుంటే బాగుండదని 1 నిమిషం మేము మాట్లాడాల్సి వస్తుంది. అందుకేనా ఈరోజు సభలో హరీష్ రావు ఒక మాట అన్నారు, భట్టి విక్రమార్కని సీఎంగా చూడాలనుకుంటున్నాం, భవిష్యత్తులో మీరే సీఎం కావాలని మేము కోరుకుంటున్నాము అనే మాట వచ్చింది. అంటే పోలిక విషయానికి ఒకసారి వచ్చినప్పుడు సరే తను హరీష్ రావు గారు తన ఆలోచనలు ఏముందో కానీ మనం ఒకవేళ ఆ మాట అక్కడ అన్నది మనం చర్చించుకుంటే పోలిక చేస్తే 2008 నుండి ఆయన రాజకీయాలు ఉన్నారు. ఎవరు? భట్టి విక్రమార్క గారు. ఆయన ఎమ్మెల్సీగా ప్రారంభమై వస్తున్నట్టున్నారు. ఆ రోజు నుంచి వెళ్ళి ఆయన కొద్దిగా కన్స్ట్రక్టివ్గానే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మేము మంచి పని చేసినప్పుడు మంచి పనే చేస్తున్నారు కదా అని సమర్థించినటువంటి సందర్భం. అదే ఆనాడు ఏ పార్టీలో ఉన్నాడో తెలియని రేవంత్ రెడ్డి ఎప్పుడు మేమేం మంచి పని చేసినా వ్యతిరేకిస్తూనే వచ్చిండు. సో రేవంత్ రెడ్డి గారికి భట్టి విక్రమార్క గారిని ఇద్దరిని పోల్చుకుంటే మనం దాన్ని ఆ పర్టికులర్ విషయాన్ని చర్చించుకున్నప్పుడు మాట్లాడేది నా ఒపీనియన్ కాదు అది. డెఫినెట్గా అయినా రాజనీతిజ్ఞుడు, కొద్దిగా అనుభవం ఉన్నటువంటి వాడు, తప్పకుండా కొద్దిగా పరిణతితో మాట్లాడేవాడు. మేము తెలంగాణ ప్రజలకు లాభం కావాలని వాళ్ళు కోరుకుంటే ఇట్లా రోజు కులగొట్టేటువంటి ముఖ్యమంత్రి ఉండే కంటే ఆయన ఉంటే బాగుంటుంది కదా. మేము అనుకున్న తెలంగాణ మీరు అనుకున్న లైన్లో ఆయన ఆలోచిస్తున్నారు కాదు. మేమేమనుకుంటున్నాం, మేమేమో లైన్ ఆలోచిస్తాం, తెలంగాణ బాగుండాలనే లైన్ ఆలోచిస్తాం కదా. ఆ లైన్లో ఆలోచిస్తాడేమో అని అట్లా అన్నాడేమో ఆయన. నేను అట్లనే భావిస్తున్నాను. నేను ఏమైనా ఇండికేషన్స్ ఉన్నాయా మార్పుకు సంబంధించి? నేను బలంగా కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు 4 ఏళ్ళు ఉండాలని. కవిత సరే ఆయన హరీష్ రావు గారు అక్కడ ఉన్నటువంటి సందర్భంలో ఏమన్నారో అన్నటువంటి విషయాన్ని ఒకవేళ విశ్లేషించుకుంటే మాత్రం ఇట్లా అనిపించింది నాకు. కానీ రేవంత్ రెడ్డి గారే ఉండాలి ఒక పార్టీ నాయకుడిగా మాట్లాడితే. కానీ ఇంకో కోణంలో ఆలోచించినప్పుడు మాత్రం బాధ, 4 ఏళ్ళు ఉంటే నాశనం చేసిపోతాడేమో అనేటువంటి బాధ ఉన్నప్పటికీ మమ్మల్ని ఓడగొట్టినటువంటి ప్రజలు, మా మీద ఇష్టం లేక ఓడగొట్టినారు నిజానికి ఆయన, వాళ్ళు ఇవాళ బాధపడుతున్నారు. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి విశ్వరూపం అర్థమైపోయింది కాబట్టి ఇంకా అర్థం కావాల్సినటువంటి అవసరం 4 ఏళ్ల పాటు ఇదే విశ్వరూపం కంటిన్యూ అవ్వాలి, వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వాలంటారా? మరి వాళ్ళు కోరుకున్నారు కదా. మనం ఏమంటున్నాం అంటే కేసీఆర్ గారు వద్దనుకున్నారు, గౌరవంగా వాళ్ళ ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించి ఆయన పరిమితమైనారు. సో వాళ్ళు కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇవాళ పదవిలో ఉంటున్నప్పుడు ఎటువంటి గొప్ప పనులు చేస్తాడో మొత్తం పూర్తి స్థాయిలో చేయాలి కదా. సగంలో చేస్తే మళ్ళీ నన్ను చేయనియపోయినారు అని అంటాడు. కాబట్టి అట్లా నేను పాజిటివ్గా చెప్తున్నాను, 4 ఏళ్ళు ఆయన ఖచ్చితంగా ఉండాల్సిందే అని నేను కోరుకుంటాను. ప్రజలు రియలైజ్ అవ్వాలి. నేను ప్రజలు రియలైజ్ కావాలంటలేను, ప్రజలు ఎప్పుడు తప్పు చేస్తాను అనుకోను. నేను మాకంటే బెటర్గా చేస్తాడు అని ఆశించి గెలిపించారు. మేము ప్రజల్ని తప్పు పట్టడం లేదు. మేము 2,000 ఇస్తానంటే ఆయన 4,000 ఇస్తా అన్నాడు కదా. సో 4,000 ఇచ్చేవాడిని డెఫినెట్గా వాళ్ళు కోరుకుంటారు కదా. మేము 10,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తుంటే ఆయన 15,000 ఇస్తున్నాడు రైతుకి, కోరుకుంటారు కదా, ఇవ్వటం లేదు కదా. సో వాళ్ళు రియలైజ్ అవుతారు అనేటువంటిది ఆ విషయంలో, మమ్మల్ని ఓడగొట్టిన విషయంలో నేను అనట్లేదు. మళ్ళీ నేను ప్రజల్ని తప్పు చేయడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి ప్రజలు ఎంపిక చేసుకున్నటువంటి మనిషి తప్ప రైటా తేలిపోయేటువంటి సమయం ఆయనకు రావాలి. కాబట్టి 4 ఏళ్ళు ఉండాలి అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు మనం పెడుతున్నటువంటి కేసులు కావచ్చు, అరెస్టులు, ఇవన్నీ వ్యక్తిగతం లేకుంటే రాజకీయం అనుకున్నప్పుడు వెరీ రీసెంట్గా జరిగినటువంటి ఒక సెన్సేషనల్ అరెస్ట్ అల్లు అర్జున్కి సంబంధించి, దాన్ని కూడా వ్యక్తిగతం అంటారా, రాజకీయం అంటారా, లేకుంటే కక్షపూరితంగా అరెస్ట్ చేశారంటారా? అది అపరిపక్వతో చేసినట్లు అనిపించింది. ఎవరు కూడా ఇప్పటికీ అతను ఆబాస్ ఫాలో అవుతున్నాడు చాలా సందర్భాల్లో. ఆ నాగార్జున నేను ఇల్లు కూలగొట్టడాన్ని కూలగొట్టకపోవడాన్ని డిస్కస్ చేయట్లేదు నేను. సరే విత్ ఇన్ ది లా, చట్ట పరిధిలో ఆయన ఏం చేసిండు అనేటువంటి దాన్ని నేను, కానీ
దాంట్లో కూడా కొన్ని మోరల్స్ ఉన్నాయి, దాంట్లో కూడా కొన్ని ఎథికల్గా ఆలోచించేటువంటి అంశాలు ఉన్నాయి. కొంతమంది మిత్రులు షేర్ చేసుకుంటే నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు నాగార్జున గారిని నువ్వు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు, వేరియస్ రీజన్స్. ఎన్నికల ముందు ఆయన ఏమైనా చేస్తున్నాడా, చేయలేదా, లేకపోతే ఆయన మీద నీకు వ్యక్తిగతంగా కోపం ఉందా, సినిమా వాళ్ళ పైన నీకు వ్యక్తిగతంగా కోపం ఉందా, అది తర్వాత విషయం. కానీ అతన్ని నష్టం చేయడం ద్వారా దాని కాన్సిక్వెన్సెస్ ఎటువైపు లీడ్ చేసినాయంటే, దాన్ని బుక్ చేసుకున్న వాళ్ళు 5-6 నెలల నుండి బుక్ చేసుకుని ఉంటారు, అడ్వాన్స్ బుకింగ్స్ బుక్ చేసుకుని ఉంటారు. పాపం పెళ్ళిళ్ళు, మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు వేరే, పెళ్ళి మరొక రోజు అని అప్పటికప్పుడు. ఇంకోటి ఏంటంటే ఆ జరిగిన నుంచి వెళ్ళి 2-3 రోజుల వరకు దాని పెళ్ళి ఉంటే వాళ్ళు పాపం కుటుంబం అదైపోతుంది కదా. ఈ మానవీయ కోణం కూడా ఉండాలి కదా. కనీస మానవీయ కోణం లేకుండా నువ్వు నాగార్జున మీద కక్ష కట్టి చేయాలనుకున్నప్పుడు నాగార్జున మీద కక్ష కట్టి ఒక 6 నెలల ముందు ఎప్పుడైనా నోటీస్ ఇచ్చేసినా బాగుండేది. అది పాజిటివ్ వేలో ఆలోచిస్తే. నెగిటివ్గా కక్షపూరితంగా ఉంటేనేమో ఇట్లా ఓవర్ నైట్లో అప్పటికప్పుడు ఒక ఆఫీసర్కి చెప్పడం, ఇంకో మనిషికి తెలిస్తే సమాచారం పోద్ది అనుకోవడం, ఆ ఆఫీసరే తన టీముని తీసుకొని పోయి ఆ టీము ఏడిపోతున్నావో కూడా తెలియకుండా ఆడిపోయి ఈ బిల్డింగ్ని కూలగొట్టుంటే కూలగొట్టడం, అది జరిగినాయి. సో దాంతో నష్టం జరిగింది కదా. దాని కొనసాగింపు ఏమైంది, అల్లు అర్జున్. సరే, నిజానికి అల్లు అర్జున్ ఆయన సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి, మనకు ఎవరు కూడా మనలాంటి వాళ్ళకి పరిచయాలు కూడా ఉండే వ్యక్తి ఏం కాదు. కానీ జరిగిన తీరుని ఒకసారి చర్చ చేసుకుంటే అక్కడ జరిగినట్టు అతను ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు, నేను వస్తున్నా అనేటువంటిది. ఆ స్టాంపేడ్ జరిగినటువంటి టైంలో అతను సినిమా చూస్తున్నాడు అని అంటున్నారు. సరే, ఇది కూడా సమీక్షించుకోవాల్సింది, ఇది కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది మనమేం కాదు, మనం పోలీస్ ఆఫీసర్లం కావు, పోలీసులే చేస్తారు. నేను అది కూడా కాదనట్లేదు. కానీ ఒక్క కారణం చేత మనిషి ప్రాణం పోయింది, దాంట్లో అనుమానం లేదు. ప్రాణం అయితే పోయింది, ఇంకో మనిషి ప్రాణం పోతుందా అని భయం కూడా ఉంది. ఆ పిల్లవాడి ప్రాణం పోతుందా అని భయం ఉంది. పోతుందా తెలియదు. ఈ అపరిపక్వతతోటి పరిపాలించే వాళ్ళు ఆ పిల్లవాడి ప్రాణం పోవడానికి కారణమవుతారు కూడా తెలియట్లేదు. దాంట్లో కుట్ర కూడా ఏమైనా ఉందా అనేది ఒక భయం కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇవన్నీ చర్చలు వేరే వైపు పోవాలని చెప్పేసి ఆలోచన చేస్తుంటారు అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. సో ఇప్పుడు ప్రాణానికి సంబంధించి కూడా ఒక డైవర్షన్ అనేది కొనసాగుతుంది. ఎగ్జాక్ట్లీ, అదో చర్చ జరుగుతుంది. ఇప్పుడు కరెక్ట్ 2 రోజులుగా ఒక లీకులు ఇస్తూ ఉన్నారు, ఆ పిల్లవాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఇంకా సీరియస్గా ఉన్నాడు అనేటువంటిది లీక్లు ఇస్తారు. ఎందుకు లీక్లు ఇస్తారో తెలియదు. అతన్ని సీక్రెట్గా ఎక్కడ పెట్టారు అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియకుండానే జరుగుతూ ఉంది. సరే, అది ఒక అంశం. అయితే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తీసుకుపోయిన తీరు, ఆయన అరెస్ట్ చేయడం చేయకపోవడం అనేటువంటిది అసలు నేను దాంట్లోకి పోను. నేను వ్యక్తిగతంగా, నేను మా పార్టీ పక్షంగా చెప్పట్లేదు, నేను వ్యక్తిగతంగా. కానీ కక్ష సాధింపు ఎక్కడ పడుతుంది అనేటువంటిది, అతను పోయిండు బెయిల్ తెచ్చుకున్నాడు. ఆ బెయిల్లో కూడా ఇమీడియట్ ఎఫెక్ట్ అనేటువంటి ఒక వర్డ్ కూడా ఉంది అంట. అతను జైల్లో విడుదలయ్యే అవకాశం ఉండే, కానీ ఆ రాత్రి ఆయన పడుకోబెట్టాలి అందులో అనేటువంటిది ఆయనకు మనసుకు భావించిండేమో. తెల్లారి మాత్రం ఆయన వదిలిపెట్టాలి, ఒక రాత్రి ఆయన ఉండాలి. ఇదంతా ఏమై ఉంటుందని ఒక సామాన్యుడుగానే ఆలోచించినప్పుడు, ఓ 24-20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నవాడు కానీ ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, రేవంత్ రెడ్డికి ఎక్కడో సినిమా వాళ్ళు మిస్ అవుతున్నారు అనేటువంటి ఫీలింగ్ ఉందేమో అనిపిస్తూ ఉంది. సినిమా వాళ్ళతో ఏమంటారు, సినిమా వాళ్ళు ఆనాడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే వచ్చి మా ఇండస్ట్రీని కాపాడండి, మా ఇండస్ట్రీ అదే అంటున్నాను. ఆనాడు అభినందించినట్టుగా ఈనాడు ఎవరు అభినందించట్లేదు. సినిమాటోగ్రఫీ మినిస్టర్ని దగ్గరికి రాలేదు, ముఖ్యమంత్రి దగ్గరికి పోవటం లేదు. దానికి కొనసాగింపుగా నాగార్జునది ఇట్లా జరిగింది. సో అల్లు అర్జున్ కూడా పోయి ఆయన స్టేజ్ మీద, ఆయనకెందో దురదృష్టం పాపం, ఆయన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు గుర్తులేదు ఆయనకు. ఈ రాష్ట్రం వాడే, తెలుగు వాడే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు గుర్తులేదు అని అంటే ఆయన దురదృష్టం అనుకుందామా, లేకపోతే ఆ స్థాయిలో ఆయనని ప్రభావం చేయకుండా, అంటే ముఖ్యమంత్రిగా కనిపించకుండా రేవంత్ రెడ్డి ఉండడం మనకు తెలియదు. కానీ దురదృష్టం ఆయన నోటి నుంచి ఆయన పేరు వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి ఎక్కడో ఈగో హార్ట్ అయి ఉంటుంది ఏ మనిషికైనా. వెండిక్టివ్ కదా, అంతే అవుపడుతుంది కదా. ఎక్కడో అరే నేను ముఖ్యమంత్రిని, ఎందుకంటే చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి తన ఉపన్యాసాలు చెప్తున్న మాటని మనం గుర్తు చేసుకుని మాట్లాడుకోవాలి. మీరు కనీసం నాకు విలువ ఇవ్వకుండా పర్లేదు, నేను ముఖ్యమంత్రి అన్న విలువ ఇవ్వండి, నాకు కుర్చీకి ఇవ్వండి. సరే, ఆయన కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆయన ఒక్కరోజు ఇవ్వలేదు. నిన్న అసెంబ్లీలో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రశేఖరరావు ఇవ్వలేదు. ఇప్పటికీ నువ్వు ఏంది వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నావు, ఏకవచనంతోనే మాట్లాడుతూ ఉన్నావు. వయసుకైన గౌరవం చంద్రశేఖరరావు గారు అను, నీకు అంత అహంకారం ఏంది చంద్రశేఖరరావు అని మాట్లాడుతున్నాడు. సరే, అయితే చాలా సందర్భాల్లో ఆయన వేదికల మీదనే అంటున్నమాట, నాకు ఇవ్వకండి, నా కుర్చీకి ఇవ్వండి, నాకు ముఖ్యమంత్రిగా అర్థమైపోయింది ఆయనకు ఎవరు విలువ ఇస్తలేరు అనే విషయం. వాళ్ళ కార్యకర్తలు ఇస్తలేరు,
వాళ్ళ ఎంపీలనైతే వాళ్ళ ఎంపీలు అంటున్నారు, వాళ్ళ తోటి మంత్రులు అయితే వాళ్ళే బాధపడతారు, మమ్మల్ని తొక్కుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి. ఎందుకంటే అన్నది ఈయననే కదా, నేను తొక్కుకుంటూ వచ్చిన కొండారెడ్డిపల్లికి వెళ్ళి, నేను తొక్కుకుంటూ వచ్చిన నల్లమల్లకి వెళ్ళి అని ఆయన్ని అన్నాడు. కాబట్టి తొక్కుకుంటూ వచ్చిన బాధితులు ఎవరో పక్కకే ఉంటున్నారు చివరికి ఇది. సో ఇవన్నీ చూస్తే మనకు అనిపిస్తున్నది ఏంది, ఆయనను ఎవరు గుర్తుపడతలేరు, నన్ను ఎవరు గుర్తిస్తలేరు, కాబట్టి నన్ను గుర్తించాలంటే ఒక్కరోజనే నన్ను పడుకోవాలి, నా పేరు ఉచ్చరించిన వాడు బయట ఎట్లుంటాడు అనుకున్నాడు ఏమో, బహుశా ఆయన పెట్టిండు. మనం ఈ కోణంలో చూడాలని అనిపిస్తా ఉంది నాకు. ఇప్పుడు దీనికి కొనసాగింపైన బాలకృష్ణ ఇంటికి కూడా అక్కడ మార్క్స్ పెట్టడం, 6 feet అనేది రాయడం అనేది అంటే సరే, మా పార్టీ విధానం ఇంకా మేము చర్చించుకోవాలి నిజానికి కవిత. కానీ నేను వ్యక్తిగతంగా ఒక మాట చెప్తాను మీకు. నేను మీరంతా కూడా ఇటు బంజారా హిల్స్ వైపే మీ స్టూడియోలు ఉన్నాయి, మనం అన్నీ అవి ఉన్నాయి. డెఫినెట్గా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, నాట్ ఓన్లీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అంటా నేను, సిటీ మొత్తం కూడా అసలు మన సిటీకి విస్తరించే స్వభావం ఉన్నది. మనది చెన్నై కాదు, మనది కోల్కతా కాదు, మనది ముంబై కాదు, మనకు సీషోర్ లేదు. ఇంకా 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లు విస్తరించే అవకాశం ఉన్నది. ఎందుకో ఎవరైనా 50 ఫ్లోర్లు 40 ఫ్లోర్లు పర్మిషన్లు ఇచ్చుడు, ఆ రోడ్లు రేపు ఇంకో 10 ఏళ్ల తర్వాత దాని లోడ్ ఎంత పడుతుంది, దాని శానిటరీ ఏంది, దాని సీవరేజ్ ఏంది, ఇవన్నీ ఏం ఆలోచించకుండా పర్మిషన్లు ఇవ్వడం, రోడ్లు సరిపోకపోవడం. జస్ట్ మనం ఇప్పుడు మీ స్టూడియో నుండి ఇట్లా నేను రోడ్డు ఎక్కగానే కరెక్ట్ 15 నిమిషాలు ట్రాఫిక్ జామ్లో ఉంటున్నాం. ఎంత నేషనల్ లాస్ ఒకసారి ఆలోచించండి, జాతీయ నష్టం ఎంత నడుస్తుంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఉన్నది హైదరాబాద్ నగరం. కాకపోతే ఇంకా మూసీ లాంటి పేదవాడిని ఎంటబడకుండా, మూసీతో ఇప్పుడు అర్జెంటుగా మంచి నీళ్లు నింపడంతో తెల్లారి జరిగే లాభమేం లేదు, కానీ ఈ రోడ్లు విస్తరించడం వల్ల మాత్రం తెల్లారి లాభం జరుగుతుంది. మన జాతీయ నష్టం నిర్వహించినట్లు అవుతావు. సామాన్యుడి సమయం ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఉద్యోగాలు పోయేటువంటి వాళ్ళు, అంబులెన్సులు మనం చూస్తాం కదా, జస్ట్ ప్రయాణం 1/2 an hour ప్రయాణం చేస్తే 4 అంబులెన్సులు మనల్ని దాటుకుంటూ పోవడానికి పడే ఇబ్బందులు, అందులో ప్రాణాలను అరచేతిలో పట్టుకొని పాపం వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. రోడ్ల విస్తరణ జరగాలి. బాలకృష్ణ జరుగుతుందా, జానారెడ్డి గారిది చేస్తారా, ఇంకోరిది చేస్తారా, ఎవరైతే ఆ పరిధిలో ఉంటారో ఆ స్థాయి రోడ్డు అవసరం ఉంటుందో డెఫినెట్గా చేయాలి. కానీ అది మీరు ఇంతకుముందు కక్ష సాధింపులో భాగంగా ఉండకూడదు. మళ్ళీ నువ్వు కక్ష సాధింపులో భాగంగా చేస్తే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నారు. అసలు ఎక్కడో 250 గజాల్లో కట్టుకున్నటువంటి 111లో ఒక ఆయన మొన్న చెప్తా ఉన్నాడు, 111లో 250 గజాల్లో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కట్టుకున్నటువంటి ఒక ఇల్లు, ఒక 10 ఎకరాల్లో దాన్ని ఒక ఆయన కొంటే, అది 111లో ఉన్నది, దాని సివరేజ్ అంతా కూడా గండిపేటలో కలుస్తున్నదని చెప్పేసి కూలగొట్టిండ్రు అనేది. అసలు అది కామన్ సెన్స్తో ఆలోచించాలి కదా కొన్ని విషయాల్ని. అదేమో కూలగొట్టకున్నా ఇబ్బంది లేదు, కానీ మూసీ లాంటివి, ఇప్పుడు మూసీ లాంటివి ఇమీడియట్ టాప్ ప్రయారిటీలో ఉండేటువంటి ఇది ఏం కాదు. టాప్ ప్రయారిటీ ఆయన సంపాదన కావచ్చు, ఆయనకు వ్యక్తిగతంగా టాప్ ప్రయారిటీ కావచ్చు. డబ్బులు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం, ఓవరాల్గా 1,00,000 కోట్లతోటి ప్రాజెక్టు కంప్లీట్ చేసి 40,000 కోట్లు 30,000 కోట్లు జోబులు వేసుకోవడానికి ఏమన్నా టాప్ ప్రయారిటీ పెట్టుకోవచ్చు. కానీ అది పేదవాడికి టాప్ ప్రయారిటీ కాదు, మన హైదరాబాద్లో నివసిస్తున్న వాడికి టాప్ ప్రయారిటీ కాదు. చేయాలి డెఫినెట్గా. సియోల్ నగరం లాగా చేయమంటున్నాం, కాదంటలేం. మా ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నాం కదా, ఎందుకు ఇంత యుద్ధ ప్రాతిపదిక కూలగొట్టలేం. మేము చాలా పాజిటివ్గా ఆలోచించినాం కదా, మేము కూడా ఇదే డిపిఆర్ ఇదంతా రెడీ చేసిన వాళ్ళమే కదా, మేము కన్విన్స్ చేసే ప్రయత్నం. నువ్వు కన్విన్స్ చేసి కూడా ఏం లేదు, కూలగొడుతున్నావు. అందుకే ఒకరికొరికి డెఫినెట్గా తేడా ఉన్నది. ఇప్పుడు ఈ రోడ్ల విస్తరణ అనేటువంటి విషయంలో కూడా డెఫినెట్గా విస్తరణ జరగాలి. మా ప్రభుత్వం వచ్చినా కూడా ఎన్ని ఫ్లైఓవర్స్ వచ్చినాయి, ఏంది మన కొన్ని రోడ్లు మధ్యలో ఏర్పడ్డటువంటి రోడ్లు, ఆ రోడ్ల దగ్గర పోతే అసలు ఇక్కడ కూడా ఒక రోడ్డు ఉందా అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దాంతో లాభం జరిగింది హైదరాబాద్ నగరానికి. ఇంకా ఎంత వీలైతే అంత హైదరాబాద్ నగరం రోడ్లతోటి విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి ఒకటి, విస్తరణకు అవకాశం ఉన్నటువంటి హైదరాబాద్ని విస్తరించుకునే అవకాశంలో భాగంగా పర్మిషన్స్ ఇవ్వాలి. రెండోది, రోడ్ల విస్తరణ కూడా జరగాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. బోల్డ్ అని డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి కాబట్టి ఫర్దర్గా కూడా మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం ఇంటర్వ్యూని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.